మిత్రులారా నమస్తే. వినేష్ ఫోగట్ విషయంలో ఏదో కుట్ర జరిగిందనేటటువంటి మాట ఇప్పుడు దేశమంతా దావాలనంలా అంటుకుంటుంది. పార్లమెంటు భగ్గుమంది, మొత్తం అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏదో సంథింగ్ హ్యాపెండ్ ఏదో జరిగింది. రాత్రికి రాత్రే వినేష్ ఫోగట్ బరువు 100 గ్రాములు ఎలా పెరిగింది అనేటటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ అయిందనమాట. ఆమె విజయ పరంపర కొనసాగిస్తూ ఎన్నో రౌండ్లు దాటి ప్రీ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అన్నింట్లోనూ కూడా విజయ పతాకను ఎగరవేస్తూ భారతీయ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఆకాశానికి తాకేలాగా ఆమె నిలబెట్టి గర్వంగా ఇప్పుడు ఫైనల్కి వెళ్తూ ఇక పతకాన్ని కొద్ది గంటల్లో సాధించబోతుంది అనగా ఈ పిడుగు లాంటి వార్త దేశాన్ని కలచివేసింది. దేశాన్ని ఇప్పుడు దావాలనంలాగా చుట్టుముట్టింది ఈ వార్త అన్నమాట. మిత్రులారా, ఏం జరిగింది అనేటటువంటిది, ఏదో జరిగిందనేటటువంటి విషయం అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక రాజకీయ నాయకుల మాట అలా పెట్టి ఆమె సొంత కుటుంబానికి చెందినటువంటి చిన్న మహావీర్ ఫోగట్ ఒక ట్వీట్ చేశాడు. ఏదో కుట్ర జరిగింది మా అమ్మాయి విషయంలో అనేటటువంటిది. ఈ ఈ ఈ అనుమానాలు రకరకాలుగా అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారన్నమాట. మిత్రులారా, ఏమి జరిగింది అనడానికి మనకి ఏమీ ఆధారాలు లేవు. ఆమె చెబితేనే కానీ విషయాలన్నీ కూడా మనకి బయటకు రావు. కాకపోతే ఒలింపిక్స్ నియమాలు నిబంధనల మేరకు అక్కడ 1 గ్రాము కూడా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. 50 కిలోల వెయిట్కి సంబంధించి అంటే 50 కిలోల కంటే 1 కిలో తక్కువే ఉండాలి, 100 గ్రాములైనా తక్కువ ఉండాలి, 1 గ్రాము అయినా తక్కువ ఉండాలి, కానీ 1 గ్రాము కూడా ఎక్కువగా ఉండడానికి వీల్లేదని అంటున్నారు. సరే, అది ఏమైనప్పటికీ కూడా మరి ఇన్ని రౌండ్లలోనూ కూడా ప్రతి రౌండ్లోనూ కూడా బరువుని చూస్తారు. మరి అన్ని రౌండ్లలోనూ ఆమె విజయం సాధిస్తూ వచ్చింది కదా. 4 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచినటువంటి జపాన్ రెస్లర్ని మట్టి కరిపించింది క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్ రెస్లర్ని, అలాగే సెమీఫైనల్లో క్యూబా రెస్లర్ని. వీళ్ళందరూ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రెస్లర్స్. అద్భుతమైనటువంటి క్రీడా ప్రదర్శన చేసి అద్భుతమైనటువంటి తన శక్తిని ప్రదర్శించి అమోఘంగా ఆ కుస్తీ పోటీలో పాల్గొని అందరినీ ఓడించినటువంటి వినేష్ ఫోగట్కి ఏమైంది? రాత్రికి రాత్రి ఎక్కువ తినేసిందా? అన్ని కిలోలు బరువు పెరిగిపోయేటట్టుగా తినేసిందా అనేటటువంటిది. ఆమె అంటే కిట్టని రాజకీయ కారణాలతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏమైనా వ్యాఖ్యలు చేయవచ్చు, కానీ ఏదో జరిగిందనేది. ఎందుకంటే ఇక్కడ అనుమానం, ఆమె దగ్గర కోచ్లు ఉంటారు. ఆమె ఆహారాన్ని మినిట్ టు మినిట్ నియంత్రించే, మానిటర్ చేసేటటువంటి ఫుడ్ టీం ఉంటుంది, మెడికల్ టీం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె బరువును చూసేటటువంటి, ఆరోగ్యాన్ని చూసేటటువంటి టీం ఉంటుంది. వీళ్ళందరితో పాటు మన ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు అక్కడ పిటి ఉష అక్కడే ఉంది. అలాగే రెస్లర్స్ అసోసియేషన్ అధికారులు కూడా అక్కడే ఉంటారు. అందరూ ఉన్నారే. అందరూ ఉండగా ఏమి జరిగింది? రాత్రికి రాత్రే ఆమె బరువు ఎలా పెరిగింది? దీనికి కారణాలు ఏమిటి అనేటటువంటిది మనం ఇప్పుడు ఆలోచించాలి. అయితే ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆమెకి ఏమీ దిగులు పడొద్దు, నువ్వు ఛాంపియన్ అని ఒక భరోసా ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. ఏమైనా అవకాశం ఉంటుందా చూడండి అని చెప్పి పిటి ఉషాకు ఆయన పర్సనల్గా మాట్లాడి అన్ని విషయాలు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా మన బిడ్డ అంతర్జాతీయ వేదిక మీద అభాసుపాలు కావాలని ఎవరు కోరుకోరు. అలా కోరుకొని కుట్రలకు ఎవరైనా పాల్పడతారంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఈ విషయంలో మాత్రం ఏదో జరిగిందనేటటువంటి ఆరోపణలు ఆమె తోటి మల్లయోధురాలు సాక్షి మల్లిక్ కూడా ట్వీట్ చేసింది. సంథింగ్ వెంట్ రాంగ్ అని. ఎప్పుడూ ఇలా జరగలేదు, మొత్తం ఒలింపిక్ చరిత్రలోనే ఇలా జరగలేదనేటటువంటిది ఆమె చెప్పింది. ఇలా రకరకాలైనటువంటి వెర్షన్స్ వస్తున్నాయి మిత్రులారా. ఏది ఏమైనప్పటికీ చాలా విచారకరమైనటువంటిది. ఢిల్లీ నడి రోడ్డులో మాకు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నాం, మాకు న్యాయం చేయండి అని పాలకుల ముందు మోకరిల్లి కన్నీళ్లు పెట్టుకుందే. ఆ కన్నీళ్లు ఏమో కానీ ఇప్పుడు ఆమె హాస్పిటలైజ్ అయిందట. ఆమె బయటకు వస్తేనే తప్ప, ఆమె మాట్లాడేతేనే తప్ప మనకేం తెలియదు. కానీ ఆమె కన్నీరేమో కానీ ఇప్పుడు దేశమంతా కన్నీటి పర్యంతమైంది.
ఆమెకి న్యాయం జరుగుతుందని, ఆ నియమాలు ఏవో మార్చుకుంటారని ఆమె కోసం మనం ఆశపడనవసరం లేదు. కానీ ఏం జరిగిందో మాత్రం వాస్తవం తెలియాలి, నిజాలు బయటపడాలి, సత్యం బయటపడాలి. మనం ఏదో మంచి జరుగుతుందని, వినేష్ ఫోగట్ విషయంలో మంచే జరుగుతుందని అందరం ఆశిద్దాం. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్.